Shalom everyone, I'm Helena, a student of the Holy Torah at SCTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 37వ పాష షలాక్లేక. షలాక్లేక అంటే నీవు పంపుము అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 37వ పర్ష మరియు సెఫర్ బెమిడబర్ సంఖ్యాకాండంలో 4వ పర్ష. 5వ అలియ వాక్య భాగములు. సెఫర్ బెమిడబర్ సంఖ్యాకాండము 15వ అధ్యాయం 8 నుండి 16 వచనాలు. షలాక్లేక పర్ష యొక్క 5వ అలియాలో అదోనై మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు వారు కనాను దేశంలోకి ప్రవేశించిన తరువాత అర్పించాల్సిన బలుల గురించి మరిన్ని ఆదేశాలు ఇస్తాడు. ఈ ఆదేశాలు దహన బలులు లేదా సమాధాన బలుల కోసం అర్పించే పశువులతో సహా వాటికి తోడుగా ప్రథమ ఫలముల అర్పణలు మరియు పానీయ అర్పణలు ద్రాక్షారసం గురించి వివరిస్తాయి. ప్రతి బలి కోసం ఎంత పిండి, నూనె మరియు ద్రాక్షారసం అర్పించాలో నిర్దిష్ట పరిమాణాలు ఇవ్వబడతాయి. అదోనై ఈ నియమాలు ఇశ్రాయేలీయులకు మాత్రమే కాక వారితో నివసించే పరదేశులకు కూడా సమానంగా వర్తిస్తాయని స్పష్టం చేస్తాడు. ఒకే ఆచారం మరియు ఒకే న్యాయం స్థానికులకు మరియు పరదేశులకు ఉంటుందని ఆయన నొక్కి చెబుతాడు. ఈ అలియా అదోనై సన్నిధిలో బలుల అర్పణలో ఏకరూపత మరియు న్యాయ సమానత యొక్క ప్రాముఖ్యతను, అలాగే ఆయన ఆదేశాల పట్ల విధేయతను హైలైట్ చేస్తుంది. తోరా పాఠాల గురించి మరింత తెలుసుకోవడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లహిత్రోత్.